తెలంగాణ ఏపీల మధ్య ఇప్పుడు 5 ఊళ్ళ పంచాయతీ మళ్ళీ 6వ తారీఖు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు సీఎంలు కలుస్తున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలుస్తున్నారు కాబట్టి ఇక్కడ భద్రాచలం మండలానికి సంబంధించిన 5 ఊళ్ళ పంచాయతీ అయితే మరోమారు తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 7 మండలాలని కూడా విభజనకి ముందే అక్కడ ఏపీలో కలిపి తరువాత విభజన చేయడానికి చంద్రబాబు నాయుడు పట్టుబట్టి 7 మండలాలని కూడా కలుపుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నుంచి ఎలాంటి పోలవరానికి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి అభ్యంతరాలు ఉండకుండా ఇది తీసుకురావడం జరిగింది ఆర్డినెన్స్ ద్వారా. అయితే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఇది మొత్తం కూడా 7 మండలాలు, ముంపు మండలాలు అయితే ఏపీలో కలిశాయి. కాకపోతే ఇప్పుడు భద్రాచలం మాత్రం కేవలం భద్రాచలం పట్టణం మాత్రం తెలంగాణలో ఉంది. కాబట్టి ఇంతకు ముందే భద్రాచలంతో సహా మొత్తం ఏపీలో కలిపితే సమస్య ఇంకా ఏ విధంగా ఉండేదో తెలియదు. కానీ ఇప్పుడు భద్రాచలం మటుకు అంటే భద్రాచలం రామాలయము వీటన్నిటినీ కూడా తెలంగాణలో ఉంచి మిగిలిన భాగాన్ని భద్రాచలం చివరిలోకి వెళ్తే మొత్తం ఏపీకి వెళ్ళినట్టే. అంటే భద్రాచలంలో పక్కన కొన్ని ఇళ్ళు కూడా ఏపీలోకి వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. కాబట్టి వాటిలో ఉన్న 5 గ్రామాలని ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో కలపాలి అనేది ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది అక్కడ ప్రజలు కూడా. ఎందుకంటే అక్కడ జిల్లా కేంద్రానికి కానీ వీటికి వెళ్ళాలి అంటే రంపచోడవరం, పాడేరు వీటన్నిటికి వెళ్ళాలి. కాబట్టి వాటికి సంబంధించి మొత్తం కూడా 5 ఊళ్ళ పంచాయతీ నడుస్తుంది. దీంట్లో గుండాల, పురుషోత్తపట్నం, పిచుకులపాడు, కన్నాయిగూడెం, ఎటపాక అంటే వీటిని భద్రాచలానికి ఇంచుమించు ఆనుకొని ఉన్న ఈ 5 గ్రామాలు, 5 గ్రామ పంచాయతీలు ని కూడా ఈ మొత్తాన్ని తెలంగాణలో కలపాలనే పంచాయతీ అయితే నడుస్తుంది. దాంట్లో అక్కడ స్థానిక ప్రజలు కూడా భద్రాచలంలో అన్ని పనులు అవుతాయి కాబట్టి మాకు తెలంగాణలో కలపాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్గా ఉంది. దాంతో పాటుగా భద్రాచలం రామాలయానికి చెందిన భూములు కూడా ఈ పురుషోత్తపట్నంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మొత్తం భూములన్నీ కూడా టెంపుల్ దేవాలయం భద్రాచలంలో ఉన్నా కూడా ఈ భూములన్నీ మొత్తం ఏపీకి చెందిన ల్యాండ్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని సమస్యల పరిష్కారం కోసం మొత్తం తెలంగాణలో అయితే ఈ 5 గ్రామాలని మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపాలి అనే డిమాండ్ అయితే ప్రబలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ భద్రాచలంలో విస్తరణ చేయాలన్నా, భద్రాచలంలో ఇంచుమించు కరకట్ట కట్టాలన్నా కూడా వీటిలో ఏపీ భూముల్ని వాళ్ళు ఏపీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి 5 గ్రామాలని కలిపితే భద్రాచలానికి కరకట్ట కట్టడానికి కానీ లేకపోతే భద్రాచలంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవటానికి కానీ వీలుంటుంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అయితే 5 ఊళ్ళ పంచాయతీ అయితే మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఏదేమైనా సరే ఈ మొత్తం అంటే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దానిని తప్పనిసరిగా 5 ఊళ్ళని కూడా మేము తెలంగాణలో మళ్ళీ కలపమని అడుగుతామని గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పంచాయతీని ఎట్లా తీరుస్తారు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అనేది కూడా ఒక ఆసక్తికర పరిణామంగా ఉంది.